దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కాసేపు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నాతో కలిసి రండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనంలో నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని రాయబడి ఉంది. నిజమేనండి. నీతిమంతులు వేటినైతే ఆశపడతారో అవి దొరుకుతాయి అని వాక్యం చెబుతుంది. ఎందుకంటే భక్తిహీనుల గురించి మనం ఆలోచన చేస్తే భక్తిహీనుల యొక్క ఆలోచనలు, భక్తిహీనుల యొక్క ఆశలు వేరే విధంగా ఉంటాయి. ఒక రోజున ఒక పేపర్ చదివాను నేను. అందులో ఒక స్త్రీ తన కుమార్తెను రాత్రి చంపేసిందని పోలీసు పట్టుకెళ్లారు. ఎందుకని ఇంటరాగేట్ చేస్తే ఆవిడ చెప్పిన విషయాన్ని గమనిస్తే అందరూ భయపడిపోయారు. కారణం ఏమిటంటే ఎవరో తనకు చెప్పారంట, ఫలానా రోజున ఫలానా టయానికి నీ కూతుర్ని బలిస్తే నీకు అతీతమైన శక్తులు వస్తాయి అని చెప్పారంట. అందుకే తను ఆ పని చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా విన్నామా మనం ఒక తల్లి తన కుమార్తెని చంపేస్తుందని? చూసారా? కారణం ఏమిటంటే మానవ హృదయం చెడిపోయిందండి. అందుకే వాక్యం చెబుతుంది మానవ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది అని. ఈ రోజున చట్టాలు మనుషుల యొక్క మనసుల్ని మార్చలేవు, కానీ అలాగే శిక్షలు మనుషుల యొక్క మనసుల్ని మార్చలేవు, కానీ కేవలం దేవుని వాక్యం మాత్రమే, దేవుడు మాత్రమే మనిషి యొక్క హృదయాన్ని మార్చగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, మతం మారితేనో కులం మారితేనో ప్రయోజనం ఉండదు, మనసు మారితేనే ప్రయోజనం ఉంటుంది. అందుకే వాక్యం చెప్పే సత్యం ఏమిటంటే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నీతిమంతులు అంటే ఎవరంటే మనం పాపులము అని ఒప్పుకొని యేసుప్రభు వారిని ఈ లోకానికి నా కోసమే వచ్చారని గమనించి యేసుప్రభు వారు నా కోసం మరణించి తిరిగి లేవటం ద్వారా నా పాపాలు క్షమించబడతాయని నమ్మి యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా దేవుడిగా హృదయంలోకి అంగీకరించిన వారిని నీతిమంతులు అని అంటారు. నిజమేనండి. అలాగని యేసుప్రభు వారిని అంగీకరిస్తే యేసుప్రభు వారి ప్రశస్తమైన రక్తంతో మన పాపాలన్నింటినీ కడిగివేస్తాడు. నిజమే. ప్రభు నమ్ముకోక మునుపు మనం పాపలము, ప్రభు నమ్ముకుంటే మనం నీతిమంతులము. ప్రభు నమ్ముకోక మునిపే మనం దేవునికి దూరస్థులము, ప్రభు నమ్ముకుంటే మనం దేవునికి సమీపస్థులం. ఇంకో మాటలు చెప్పాలంటే మనం దేవుని పిల్లలము. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది అని వాక్యం చెబుతుంది. నిజమే. నీతిమంతుల ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ప్రభు నమ్ముకోక మునుపు ఈ లోకపు యొక్క ఆశల చేత, పాపము చేత, భయంకరమైన విషయాల చేత మన హృదయం నింపబడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రభు నమ్ముకుంటామో ఆ పాపం అంతా కడిగి వేయబడి దేవుని నీతి మన హృదయంలో డిపాజిట్ చేయబడుతుంది. నిజమే. ప్రభు నమ్ముకున్న తర్వాత మన మనసు మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన నడవడిక మారుతుంది. నిజమేనండి. అందుకే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నిజమే. నీతిమంతులు వేటిని ఆశిస్తారు? నిజమేనండి. వాక్యపు వెలుగులో మనం బాగా పరిశీలిస్తే నాతో కలిసి రండి. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే కోరహు కుమారులు ఈ కీర్తన భాగాన్ని రాశారు. వారంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. చూసారా? అదే 24వ అధ్యాయము కీర్తనల గ్రంథము 2వ వచనంలో గమనిస్తే యెహోవా మందిరామురములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఈ 2 కీర్తన భాగాలు కూడా కోరహు కుమారులు రాసినవే. ఇందులో విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే ఆయన అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఇంకొక వచన భాగంలో యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఆశపడుతుంది. ఎస్, నీతిమంతుల ఆశలు ఇలాగే ఉంటాయి. ఆత్మీయుల ఆశలు, ఆలోచనలు ఇలాగే ఉండాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో గమనిస్తే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు నిలుపుదురు అని రాయబడి ఉంది. నిజమేనండి. మనం ఆత్మీయులుగా పిలువబడినప్పుడు మన ఆశలు లోకాశలై ఉండకూడదు, శరీరాశలై ఉండకూడదు, నేత్రాశలై ఉండకూడదు. మన ఆశలు ఆత్మ సంబంధమైన విషయాల మీద నిలిచి ఉండాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయులుగా మన జీవితంలో లార్డ్ ఫస్ట్ అన్న అనుభవంలోకి రావాలి. మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుడు.
మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దైవ సంబంధమైన విషయాలు. మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన విషయాలు. అలాంటి విషయాల మీద మన మనసు నిలిపినప్పుడు వాక్యం చెబుతుంది, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. ఈరోజు ఇంకొక మాటను మనం బాగా గమనిస్తే, ఇక్కడ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో 43వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. అక్కడ రాయబడ్డ మాట, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. 74వ వచనంలో, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నిజమే, నీతిమంతుల ఆలోచనలు, ఆశలు ఇలాగే ఉంటాయి. ఈ రెండవ ఆశ ఏమిటంటే, నీతిమంతుల ఆశ, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం శక్తివంతమైంది. ఆత్మీయులు వాక్యాన్ని ఎక్కువగా కోరుకోవాలి, వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఎందుకంటే వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. వాక్యం మన జీవితానికి మార్గోపదేశం చేస్తుంది. వాక్యం మన జీవితాన్ని ఉదక స్నానం చేయిస్తుంది. వాక్యం మన జీవితాన్ని పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. నిజమే, ఈ పాపలోకంలో, ఈ జీవనయాత్రలో నీవు నేను అటు ఇటు పడిపోకుండా ఆత్మీయతలో నిలబడాలంటే, ప్రభువుని మహింపరిచే విధంగా మన ఆత్మీయ జీవితం కొనసాగాలంటే, మన ఆత్మీయ జీవితం ప్రభావవంతమైందిగా మారాలి అంటే నీవు నేను వాక్యం చదవాలి. ఏ వ్యక్తి అయితే వాక్యం బాగా చదువుతారో ఆ వ్యక్తి ఆత్మీయంగా స్థిరంగా ఉంటారు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బాగా చదువుతారో ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటాడు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బాగా చదువుతారో ఆ వ్యక్తి దేవుని నీతిని నెరవేరుస్తాడు. ఈ రోజున వాక్యాన్ని చదవకుండా ఆత్మీయంగా నేను బాగున్నాను అని చెబితే నువ్వు మోసం చేసుకుంటున్నావు. నా ప్రశ్న, ఈ రోజున దేవుని వాక్యాన్ని చదివే అలవాటు నీకుందా? ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని ఆలోచనలు గుర్తిద్దాం. ఆ రోజున దేవుడి ప్రణాళిక నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం చెబితే నువ్వేం చేయాలో, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోకూడదు నీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచైనా వాక్యం చదవటంలో వెనకబడుతున్నావేమో ఒకసారి ఆగి పరిశీలించుకుందాం. ఎక్కువగా వాక్యాన్ని చదువుదాం. వాక్యం మీద మన మనసు నిలుపుదాం. దేవుడు కృప చూపిస్తాడు. నిజమే, వాక్యాన్ని మనం బాగా గౌరవంగా చదవటానికి మనం అప్పగించుకోవాలి. తద్వారా దేవుని వాక్యం మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యం మన హృదయంలో నింపబడినప్పుడు మన జీవితంలో శోధనలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, దేవునికి వ్యతిరేకమైన విషయాలలో మిళితమైపోకుండా మన జీవితం కాపాడబడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నట్లయితే వాక్యం చెబుతుంది, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాల మీద నీవు నేను మనసు నిలిపితే మన జీవితంలో ఉన్న ప్రతి విషయాలలో దేవుడు కృప చూపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? తలలు వంచండి నాతో కలిసి. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీరు నాతోను, మా అందరితోనూ మీరు మాట్లాడారు. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా. అయ్యా, ఈ లోకంలో ఉన్న భక్తిహీనుల హృదయాలు, వాళ్ళ ఆశలు, ఆలోచనలు అయ్యా ఈ లోకం చేత నింపబడి ఉంటాయని, లోకాశల చేత, శరీరాశల చేత వారు నింపబడి ఉంటారని మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా. అయితే నీతిమంతుల ఆశలు, ఆలోచనలు అయ్యా వేరేగా ఉంటాయని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని భక్తుడు చెప్పినట్లుగానే ప్రభువా, నీతిమంతులు యొక్క ఆశలు అయ్యా మీ కొరకు కలిగి ఉంటారని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, అలాగున నాయన మీకు మొదట ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా అయ్యా మా జీవితంలో మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు నిలపడానికి మాకు కృప చూపించండి. అలాగే రెండవదిగా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అని భక్తుడు చెబుతున్నాడు. నిజమే ప్రభువా. నీతిమంతులుగా అయ్యా వాక్యాన్ని ఎక్కువగా చదవటానికి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా ఆత్మ సంబంధమైన విషయాల మీద మేము మనసు నిలపడం ద్వారా అయ్యా ఈ లోకపు ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చే దేవుడు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తున్నారో
వారందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యపు వెలుగులో ఒక్కొక్కరు సరిచేయబడ్డానికి, నూతనపరచబడ్డానికి, వాక్యపు శక్తిని వారి జీవితంలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని ఒక్కొక్కరు నాయన మీ వైపు తిప్పబడేలా గొప్ప కార్యాన్ని జరిగించండి. అలాగే ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వారిలో రోగులైన వారిని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి వారిని విడిపించండి ప్రభువా. వారిని స్వస్థపరిచే ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారిని కనికరించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి విడుదల కలిగించండి. కుటుంబంలో ప్రత్యేకమైన సమస్యలు, అవస్థలు ఏవైనా ఉంటే వాటిలో విశేషమైన కృప చూపించండి. సహాయం చేయమని ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.